అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో గ్రామర్ తెలియకపోయినా వాక్యాలతో హిందీ సులువుగా నేర్చుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీ మాట్లాడడం నేర్చుకోవాలంటే ఈ విధంగా వాక్యాలతో కూడా సులువుగా నేర్చుకోవచ్చు అనే అంశంపై వాక్యాలు నేర్చుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. ఆప్ సమయ్ పర్ క్యూ నహీ ఆ సకే? ఆప్ సమయ్ పర్ క్యూ నహీ ఆ సకే? మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? ఆప్ అంటే మీరు, సమయ్ పర్ సమయానికి, క్యూ ఎందుకు, నహీ ఆ సకే రాలేకపోయారు. ఆప్ సమయ్ పర్ క్యూ నహీ ఆ సకే? మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? తుమ్ ముజ్సే మిల్నే ఆ సక్తే హో. తుమ్ ముజ్సే మిల్నే ఆ సక్తే హో. నువ్వు నన్ను కలవడానికి రావచ్చు. తుమ్ అంటే నీవు, ముజ్సే నన్ను, మిల్నే కలవడానికి, ఆ సక్తే హో రావచ్చు. తుమ్ ముజ్సే మిల్నే ఆ సక్తే హో. నీవు నన్ను కలవడానికి రావచ్చు. వహ్ ముझे భావుక్ కర్ రహా హై. వహ్ ముझे భావుక్ కర్ రహా హై. అతడు నన్ను భావోద్వేగానికి గురి చేస్తున్నాడు. వహ్ ముझे అతను నన్ను భావుక్ కర్ రహా హై. భావోద్వేగానికి గురి చేస్తున్నాడు. వహ్ ముझे భావుక్ కర్ రహా హై. అతను నన్ను భావోద్వేగానికి గురి చేస్తున్నాడు. మేరే లియే జరా ఖానా బనా దో. మేరే లియే జరా ఖానా బనా దో. నా కోసం కాస్త ఆహారం వండిపెట్టు. మేరే లియే అంటే నా కోసం, జరా అంటే కాస్త, ఖానా బనా దో ఆహారం వండిపెట్టు. మేరే లియే జరా ఖానా బనా దో. నా కోసం కాస్త ఆహారం వండిపెట్టు. मेरी वजह से आप मुस्कुरा रहे हैं. मेरी वजह से आप मुस्कुरा रहे हैं. నా వల్ల మీరు నవ్వుతున్నారు. మేరీ వజహ సే నా వల్ల, ఆప్ మీరు, ముస్కురా రహే హే నవ్వుతున్నారు. మేరీ వజహ సే ఆప్ ముస్కురా రహే హే. నా వల్ల మీరు నవ్వుతున్నారు. తుమ్ బహుత్ ఖూబ్సూరత్ లగ్ రహీ హో. తుమ్ బహుత్ ఖూబ్సూరత్ లగ్ రహీ హో. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే అందంగా ఉన్నావు అని అర్థం. తుమ్ బహుత్ ఖూబ్సూరత్ లగ్ రహీ హో. తుమ్ అంటే నీవు, బహుత్ చాలా, ఖూబ్సూరత్ అందంగా, లగ్ రహీ హో కనిపిస్తున్నావు లేదా అనిపిస్తున్నావు. తుమ్ బహుత్ ఖూబ్సూరత్ లగ్ రహీ హో. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. तुम्हारे थैले में कितनी किताबें हैं? तुम्हारे थैले में कितनी किताबें हैं? నీ సంచిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? తుమ్హారే తైలే మే నీ సంచిలో, కితనీ ఎన్ని, కితాబే హై పుస్తకాలు ఉన్నాయి. తుమ్హారే తైలే మే కితనీ కితాబే హై. నీ సంచిలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వహా హాలత్ బహుత్ బురీ హై. వహా హాలత్ బహుత్ బురీ హై. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే అస్సలు బాగోలేదు అని అర్థం. వహా హాలత్ బహుత్ బురీ హై. వహా అంటే అక్కడ, హాలత్ పరిస్థితి, బహుత్ అంటే చాలా, బురీ హై దారుణంగా ఉంది. వహా హాలత్ బహుత్ బురీ హై. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. तुम्हें आराम करना चाहिए. तुम्हें ఆరాం కర్నా చాహియే. నీవు విశ్రాంతి తీసుకోవాలి. తుమ్హే అంటే నీవు, ఆరాం విశ్రాంతి, కర్నా చాహియే తీసుకోవాలి. తుమ్హే ఆరాం కర్నా చాహియే. నీవు విశ్రాంతి తీసుకోవాలి. तुम्हें इस बारे में पहले सोचना चाहिए. तुम्हें इस बारे में पहले सोचना चाहिए. నీవు దీని గురించి ముందుగా ఆలోచించాలి. తుమ్హే అంటే నీవు, ఇస్ బారే మే దీని గురించి, పహలే ముందుగా, సోచనా చాహియే ఆలోచించాలి. తుమ్హే ఇస్ బారే మే పహలే సోచనా చాహియే.
నీవు దీని గురించి ముందుగా ఆలోచించాలి. मेरे पास सिर्फ 100 रुपये ही है. मेरे पास सिर्फ 100 रुपये ही है. నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మేరే పాస్ నా దగ్గర సిర్ఫ్ అంటే కేవలం మాత్రమే 100 రూపాయే హీ హై 100 రూపాయలు ఉన్నాయి అంటే నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని అర్థం. మేరే పాస్ సిర్ఫ్ 100 రూపాయే హీ హై నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. मैंने उसके बारे में कभी नहीं सुना. मैंने उसके बारे में कभी नहीं सुना. నేను అతని గురించి ఎప్పుడూ వినలేదు. మైనే అంటే నేను, ఉస్కే బారే మే అతని గురించి, కభీ నహీ సునా ఎప్పుడూ వినలేదు. మైనే ఉస్కే బారే మే కభీ నహీ సునా నేను అతని గురించి ఎప్పుడూ వినలేదు. मैं एक घर की तलाश कर रहा हूँ. मैं एक घर की तलाश कर रहा हूँ. నేను ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాను. मैं एक घर की तलाश कर रहा हूँ. నేను ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాను. मैं एक घर की నేను ఒక ఇల్లు కోసం తలాష్ कर रहा हूँ వెతుకుతున్నాను. मैं एक घर की तलाश कर रहा हूँ నేను ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాను. हम दोनों एक जैसे हैं. हम दोनों एक जैसे हैं. మా ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉంటాయి లేదా ఉన్నాయి. हम दोनों एक जैसे हैं. మా ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉన్నాయి లేదా ఉంటాయి. हम दोनों एक जैसे हैं. మా ఇద్దరు పోలికలు ఒకేలాగా ఉంటాయి. उससे संपर्क ना करना बेहतर है. उससे సంపర్క్ నా కర్నా బెహతర్ హై. అతన్ని సంప్రదించకపోవడమే మంచిది. ఉస్సే సంపర్క్ నా కర్నా అతన్ని సంప్రదించకపోవడమే బెహతర్ హై మంచిది. ఉస్సే సంపర్క్ నా కర్నా బెహతర్ హై అతన్ని సంప్రదించకపోవడమే మంచిది. मैं उनसे परिचित नहीं हूँ. मैं उनसे परिचित नहीं हूँ. నేను వాళ్ళతో నాకు వాళ్ళతో అంత పరిచయం లేదు. मैं उनसे परिचित नहीं हूँ. నాకు వాళ్ళతో అంత పరిచయం లేదు. वे जरूरी काम से दूसरे शहर गए हैं. वे जरूरी काम से दूसरे शहर गए हैं. వారు అత్యవసర పని మీద వేరే నగరానికి వెళ్ళారు. వే జరూరీ కామ్ సే వారు అత్యవసర పని మీద దూసరే షహర్ గయే హై వేరే నగరానికి వెళ్ళారు. వే జరూరీ కామ్ సే దూసరే షహర్ గయే హై వారు అత్యవసర పని మీద వేరే నగరానికి వెళ్ళారు. मुझे समझ नहीं आता कि तुम क्या कह रहे हो. मुझे समझ नहीं आता कि तुम क्या कह रहे हो. నీవు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నీవు ఏం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. मुझे समझ नहीं आता कि तुम क्या कह रहे हो. मुझे समझ नहीं आता అంటే నాకేం అర్థం కావట్లేదు. कि तुम क्या कह रहे हो నీవేం చెప్తున్నావో. मुझे समझ नहीं आता कि तुम क्या कह रहे हो నీవు ఏం చెబుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. मुझे कल बाहर जाने का काम है. मुझे कल बाहर जाने का काम है. నాకు రేపు బయటికి వెళ్ళే పని ఉంది. मुझे कल నాకు రేపు బాహర్ జానే కా కామ్ హై బయటికి వెళ్ళే పని ఉంది. मुझे कल बाहर जाने का काम है నాకు రేపు బయటికి వెళ్ళే పని ఉంది. मेरे बच्चे को बहुत बुखार है. मेरे बच्चे को बहुत बुखार है. मेरे बच्चे को మా బాబుకి बहुत बुखार है చాలా జ్వరంగా ఉంది. బుకార్ అంటే జ్వరం. బుకార్ హై జ్వరంగా ఉంది. మేరే బచ్చే కో बहुत बुखार है మా బాబుకి చాలా జ్వరంగా ఉంది. जब परीक्षा हो तो सुबह जल्दी उठकर पढ़ाई करें. जब परीक्षा हो तो सुबह जल्दी उठकर पढ़ाई करें. పరీక్షలు ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి చదవండి.
జబ్ పరీక్ష హో తో పరీక్షలు ఉన్నప్పుడు సుబహ్ జల్దీ ఉఠ్కర్ ఉదయాన్నే త్వరగా లేచి పడాయి కరే చదవండి. జబ్ పరీక్ష హో తో సుబహ్ జల్దీ ఉఠ్కర్ పడాయి కరే పరీక్షలు ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి చదవండి. तुमने आज क्या बनाया था तुमने आज क्या बनाया था నీవు ఈరోజు ఏమి వండావు తుమ్నే అంటే నీవు ఆజ్ ఈరోజు క్యా బనాయా తా ఏమి వండావు తుమ్నే ఆజ్ క్యా బనాయా తా నీవు ఈరోజు ఏమి వండావు ఇతనా ఉత్తేజిత్ క్యూ హై వహ్ ఇతనా ఉత్తేజిత్ క్యూ హై అతను ఇంత ఉత్సాహంగా ఎందుకున్నాడు వహ్ అంటే అతను ఇతనా ఇంత ఉత్తేజిత్ అంటే ఉత్సాహంగా క్యూ హే ఎందుకున్నాడు వహ్ ఇతనా ఉత్తేజిత్ క్యూ హే అతను ఇంత ఉత్సాహంగా ఎందుకున్నాడు आप उस सीरियल को देखने में इतनी दिलचस्पी क्यों रखते हैं आप उस सीरियल को देखने में इतनी दिलचस्पी क्यों रखते हैं మీరు ఎందుకు ఆ సీరియల్ చూడడం అంటే అంత ఆసక్తి మీకు ఎందుకు ఆ సీరియల్ చూడడం అంటే అంత ఆసక్తి ఆప్ అంటే మీకు ఉస్ సీరియల్ కో దేఖ్నే మే ఆ సీరియల్ చూడడం అంటే ఇతని దిల్చస్పీ క్యూ రఖతే హే ఇంత ఆసక్తి ఎందుకుంటుంది మీకు అని అనడం అనమాట ఆప్ ఉస్ సీరియల్ కో దేఖ్నే మే ఇతని దిల్చస్పీ క్యూ రఖతే హే మీకు ఎందుకు ఆ సీరియల్ చూడడం అంటే అంత ఆసక్తి मैं समस्या को देखूंगा मैं समस्या को देखूंगा నేను సమస్యను పరిశీలిస్తాను నేను సమస్యను పరిశీలిస్తాను మై సమస్యకో నేను సమస్యను దేఖూంగా పరిశీలిస్తాను మై సమస్యకో దేఖూంగా నేను సమస్యను పరిశీలిస్తాను కృపయా బస్ మే చడే కృపయా బస్ మే చడే దయచేసి బస్సు ఎక్కండి కృపయా అంటే దయచేసి బస్ మే చడే బస్సు ఎక్కండి కృపయా బస్ మే చడే దయచేసి బస్సు ఎక్కండి मेरे दोस्त और मैं बहुत अच्छे से मिलकर रहते हैं मेरे दोस्त और मैं बहुत अच्छे से मिलकर रहते हैं నా స్నేహితులు మరియు నేను చాలా బాగా కలిసి ఉంటాము మేరే దోస్త్ అంటే నా స్నేహితులు और मैं మరియు నేను अच्छे से చాలా బాగా मिलकर रहते हैं కలిసి ఉంటాము मेरे दोस्त और मैं बहुत अच्छे से मिलकर रहते हैं నా స్నేహితులు మరియు నేను చాలా బాగా కలిసి ఉంటాము ముజ్సే దూర్ హో జావో ముజ్సే దూర్ హో జావో నా నుండి దూరంగా వెళ్ళు ముజ్సే అంటే నా నుండి దూర్ హో జావో దూరంగా వెళ్ళు ముజ్సే దూర్ హో జావో నా నుండి దూరంగా వెళ్ళు उनके पास पैसे खत्म हो गए उनके पास पैसे खत्म हो गए వారి దగ్గర డబ్బు అయిపోయింది ఉన్కే పాస్ వారి దగ్గర పైసే డబ్బు ఖతం హో గయే అయిపోయింది ఉన్కే పాస్ పైసే ఖతం హో గయే వారి దగ్గర డబ్బు అయిపోయింది వహ్ ఘర్ సే భాగ్ గయా వహ్ ఘర్ సే భాగ్ గయా అతని ఇంటి నుండి పారిపోయాడు వహ్ అంటే అతను ఘర్ సే ఇంటి నుండి భాగ్ గయా పారిపోయాడు వహ్ ఘర్ సే భాగ్ గయా అతని ఇంటి నుండి పారిపోయాడు క్యా మై తుమ్సే కుచ్ పూచ్ సక్తా హూ క్యా మై తుమ్సే కుచ్ పూచ్ సక్తా హూ నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా క్యా మై తుమ్సే కుచ్ పూచ్ సక్తా హూ నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా క్యా మై తుమ్సే కుచ్ పూచ్ సక్తా హూ నేను నిన్ను ఒక విషయం అడగవచ్చా స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు ధన్యవాదాలు